తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఉపా కేసులు పెట్టిన వాళ్ళని కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే ఎక్కడికక్కడ బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు గాదే ఇన్నయ్య గారి కూతురు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఉపా కేసులో ఇన్నయ్య గారిని కూడా అరెస్ట్ చేసి చాలా కాలం అవుతుంది. మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటికి 180 days అయిపోయింది. జనాలందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు ఒక నెల గ్యాప్లోనే ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. రెండోది, ఇన్నయ్య గారు ఒక ఆశ్రమంని నడిపిస్తారు. దాంట్లో దాదాపు ఒక 100 మంది ఆర్ఫన్స్. అంటే ఇప్పుడు ఆశ్రమం మేము ఎస్టాబ్లిష్ చేసి కూడా 20 సంవత్సరాలు అయింది. గత 20 సంవత్సరాల నుంచి కనీసం ఒక 1500 నుంచి 2000 మంది వరకు ఉన్నత విద్యను అభ్యసించిళ్ళు, బయటికి వెళ్ళి ఎవరి జీవితాన్ని వాళ్ళు ఒక సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి ఆశ్రమం ఆధారమైంది. అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు ఇన్నయ్య, వారి భార్య వారే తల్లిదండ్రులు అయ్యి సమాజం ద్వారా సహాయం తీసుకొని వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో మీరు మీ కాళ్ళ మీద మీరు సొంతంగా నిలబడండి అని పంపించిండు. అది ఒక అంశం. రెండోది, ఇన్నయ్య అనే వ్యక్తి తెలంగాణకి అంటే మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తి. ఇప్పుడు ఆయన రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ ఒక హైయెస్ట్ లెవెల్కి వెళ్ళి తర్వాత తెలంగాణను సాధించుకోవడానికి కారణమైంది. అలాంటి వ్యక్తి అంటే కేవలం అంటే ఒక ఏదో ఒక దగ్గర ఒక స్పీచ్లో, అది కూడా అంటే అది తప్ప ఒప్ప తప్పేం కాదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పినారు ఆయనని కొన్ని రోజులు చిత్రహింసలు చేసి చంపినారు. అది ఎన్కౌంటర్ కాదు. లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి పోలీసుల మీద దాడి ఎట్లా చేస్తాడు? ఆయన ప్రాణరక్షణ కోసం పోలీసులు చంపి అది అబద్ధమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిళ్ళు, కోర్టులు చెప్పినా. ఈవెన్ ఆ కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. అంటే ఆ అంశాల మీద మాట్లాడి అంటే ఒక రాజ్యాంగం ఎట్లుందో, రాజ్యాంగం ఏం చెప్తుందో, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయండి. ఒక షెడ్యూల్ 5, 6ను అమలు చేయండి. ప్రజలకు నష్టం చేయకండి, ఆదివాసీలకు నష్టం చేయకండి. వాళ్ళు మిగతా సమాజానికి కొంచెం డిఫరెంట్. అంటే వాళ్ళని మిగతా సమాజంలో కలపాలి అంటే ఫస్ట్ వాళ్ళ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ అంటారా, పథకాలు అంటారా, విద్యా బుద్ధులు వాళ్ళకు నేర్పించడమా, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావడమా, అవన్నీ. అంటే అదొక ట్రాన్సిషన్. అది ఊరికనే ఇట్లా అనగానే అట్లా అయిపోయే చర్య కాదు. అవి మాట్లాడారన్న నెపంతో ఆయన మీద యూఏపీఏ కేసులు పెట్టి లేకపోతే 152 సెడేషన్ యాక్ట్ పెట్టి తీసుకుపోయి జైలు వేయడం అనేది అంటే చాలా అది ఒక అన్యాయం అనే చెప్పాలి. ఇప్పుడు మేము అడిగేది ఏంటి అంటే కేవలం ఇన్నయ్య గారు ఒక్కరే కాదు, ఇన్నయ్యతో పాటు గత కొన్నేళ్లుగా ఈ యూఏపీఏ కేసులలో చాలామంది జైళ్ళలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏం ధనం ఆస్తిపాస్తులు ఉండి వాళ్ళ కోసం పోరాడేటోళ్ళు 10 మంది ఉండి వాళ్ళ ఫ్యామిలీలు బాగా తెలిసి ఉండి ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరకు పోయి కేసులు నడిపించుకునే అంత స్తోమత ఉన్నోళ్ళు కూడా కాదు. ఇవన్నీ మాకు ఎప్పుడు అర్థమైనాయి? మా డాడీ అరెస్ట్ అయ్యి జైలు ఉన్నప్పుడు మేము వాటి గురించి స్టడీ చేస్తుంటే మాకు తెలిసిన విషయం. అంటే ఇట్లా చాలామంది ఉన్నారు. ఆ చాలామంది కూడా ఎందుకు వాళ్ళు జైల్లో ఉండాలి? ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు? ఇప్పుడు నేను ఒక దొంగకి హెల్ప్ చేసినాను అంటే వాడు దొంగతనం చేయడానికి నువ్వు కూడా సహాయం చేసినావు కాబట్టి నువ్వు కూడా అందులో భాగస్వామి అవుతావని ఒకటి అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమన్నారు? వీళ్ళందరికీ మావోయిస్టులతోటో లేకపోతే నక్సలిజంతోటో నక్సలైట్లతోటో ఏదో ఒక రకంగా, అది మీరు పెట్టిన అలిగేషన్, వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు బయట ఉండొద్దు లోపల ఉండాలి అన్నారు. కానీ ఇదే ప్రభుత్వము మార్చి 31, 2026 నుంచి ఎప్పుడు సమయం దొరికితే ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు పార్లమెంట్లో కానీ పత్రికా సమావేశాలలో కానీ ఎక్కడంటే అక్కడ భారతదేశము నక్సల్ విముక్త భారత్ అంటే నక్సల్స్ అనే లేని భారతదేశాన్ని మేము సాధించగలిగినాము అని చాలా గొప్పగా గట్టిగా ప్రతి మీడియా సమావేశంలో కావచ్చు, పార్లమెంటు సందర్భాలలో కావచ్చు, పార్లమెంటు సమావేశాలలో చెప్తుంది. చెప్పినప్పుడు ఇప్పుడు అసలు పార్టీ లేనప్పుడు ఆ పార్టీకి ఏదో సంబంధం ఉంది అంటే వీళ్ళేం అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఆయుధాలు పట్టుకొని పోరాడిన వాళ్ళు కాదు. వారితోటి ఏదో ఒక రకంగా సంబంధం ఉంది అని మీరు అలిగేషన్స్ వేసి జైళ్ళలో పెట్టిన వాళ్ళని అందులో ఉంచడం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు అంటే రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మీరే ఇస్తున్నట్టు.
పార్టీ లేదు, అసలు నక్సలిజమే లేదు, నక్సల్సే లేరు అని ఒక పక్క చెప్తున్నారు. రెండోది నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని జైళ్ళలో ఉంచినాము అని ఇంకొక రకంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు నక్సల్సే లేరు అని చెప్పడానికి వాళ్ళని లొంగిపోమన్నారు, లొంగిపోయి మీ దగ్గరకు వచ్చిళ్ళు, లొంగిపోయిళ్ళు, వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏదో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంటే వారికి హెల్ప్ చేసి, అంటే ఇప్పుడు ఇది ఎట్లుందంటే మర్డర్ చేసినోడు మంచిగానే ఉన్నాడు, కానీ నువ్వు మర్డర్ చేస్తుంటే చూసినావో లేకపోతే ఆ మర్డర్ చేసినోనికి ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో హెల్ప్ చేసినావో అన్న రీజన్ తోటి నేను పోయి జైలు ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆ రకంగా ప్రభుత్వం యొక్క బిహేవియర్ ఎట్లుందంటే అట్లుంది. కాబట్టి మీరు ఏం చెయ్యాలి? ప్రభుత్వము ఇప్పుడు ఎంతమంది ఈ పొలిటికల్ ప్రిజనర్స్ అంటే అనేక రకాలుగా, అంటే వాళ్ళు ఏదో మాట్లాడినారనో లేకపోతే ఇంకేదైనా ఉద్యమం చేసినారనో ఇంకేదైనా ర్యాలీ చేసినారనో జైళ్ళల్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అసలు ఎవరెవరు ఎన్ని సంవత్సరాల నుంచి జైళ్ళల్లో ఉంటున్నారు, అసలు ఇప్పటివరకు కనీసం వాళ్ళ పేరు మీద ఛార్జ్ షీట్ అన్న ఫైల్ అయిందా లేదా, ఒకవేళ ఫైల్ అయినా అసలు వాళ్ళ మీద పెట్టిన సెక్షన్లకి వాళ్ళకి పడే శిక్ష కంటే వాళ్ళు అండర్ ట్రయల్ గా అనుభవించే శిక్షనే ఎక్కువ ఉంది. అంటే ఒక్కొక్కరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అట్లా జైళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నువ్వు నిజంగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ మొత్తం విట్నెస్లందరినీ ఎగ్జామిన్ చేసి నువ్వు శిక్ష వేసినా అన్నేళ్ళు పడదు. ఎందుకంటే అన్ని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మహా అయితే 10 సంవత్సరాలు ఉంటాయి, అంతకు మించి ఉండవు. కానీ అసలు ఈ ట్రయల్కి కూడా నోచుకోకుండా జైళ్ళలోనే అండర్ ట్రయల్స్గానే వాళ్ళ జీవితం 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొనసాగడం అనేది అన్యాయం. అది పూర్తిగా కాన్స్టిట్యూషన్కి కంప్లీట్గా వ్యతిరేకం. అంటే ప్రతి మనిషికి నాకంటూ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఆ హక్కులకు అది అంటే ఆ హక్కులలో జీవించే హక్కు కూడా ఒక హక్కు. నేను ఏదో తప్పు చేసినా అని నీకు నువ్వు అలిగేషన్ వేసి మొత్తం నా జీవించే హక్కునే హరించడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము. ప్రభుత్వమే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే మరి ఎవరు ప్రశ్నించాలి, ప్రభుత్వానికి ఎవరు శిక్ష వేయాలి, అది కూడా అందరు ఆలోచించాలి. జస్ట్ ఒక క్వశ్చన్, ఇది నాకు అనిపించింది, నాకు వచ్చింది. అంటే ఇవన్నీ బాగా ఆలోచిస్తుంటే నాకు ఆ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే శిక్షించడానికి ప్రభుత్వం ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. మరొకవేళ అవే వ్యవస్థలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరు శిక్షించాలి? అల్టిమేట్గా ప్రజలే కదా శిక్షించాలి. అంటే ప్రజల నుంచి ఏర్పడ్డాయి కదా ఈ వ్యవస్థలన్నీ కూడా. కాబట్టి ఈ ప్రజల గురించి ఎవరెవరైతే ఇప్పుడు ఆ జైళ్ళల్లో మగ్గిపోతున్నారో, అన్నెసెసరీ కేసులతోటి జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళ గురించి తక్షణమే ఆలోచించి వాళ్ళని ఏ రకంగా రిలీజ్ చేస్తుంది, వాళ్ళ మీద ఉన్న కేసులను ఏ రకంగా ఉపసంహరించుకోవస్తుంది అన్నది గవర్నమెంట్ ఆలోచించాలన్నది ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా ఇంకొక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఏంటంటే ఆయన జైలుకి వెళ్లే ముందు కూడా ఒక పార్టీ పెట్టబోతున్నారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మొత్తం అంతా సిద్ధం చేశారు. మాజీ మావోయిస్టులు కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా గుంపు చేసుకొని ఒక పార్టీ పెట్టబోతున్నారు. బీజేపీ ప్రభుత్వానికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇది ఒక కోలుకోలేని దెబ్బగా కూడా మారుతుంది, అందుకనే జైల్లో పెట్టిన ఆరోపణ కూడా వినిపిస్తుంది. చెప్తా అంటే వాళ్ళు బేసిక్గా చెప్పేది ఇప్పుడు ఆయనకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాలలో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు కావచ్చు, 10 15 అంటే ఒక 15 సంవత్సరాల వయసు నుంచి ఆయన పోరాట జీవితం అనేది, ఉద్యమము పోరాటం అనే జీవితం మొదలైంది. మొట్టమొదటిగా వాళ్ళ తండ్రికి వ్యతిరేకంగానే వాళ్ళ తండ్రి కూలోళ్ళకి కరెక్ట్గా వేజెస్ ఇవ్వట్లేదు అని వాళ్ళ పొలంలోనే జెండాలు వాతి వాళ్ళ పొలంలోనే నువ్వు కరెక్ట్ వేజెస్ ఇవ్వాలి అని వాళ్ళ తండ్రినే ప్రశ్నించిన వ్యక్తి. ఆయన జీవితం అప్పటి నుంచి అంటే గత 40-45 ఏళ్ళ నుంచి ఈజ్ బీన్ వర్కింగ్ ఫర్ పీపుల్. అంటే ఏ రకంగా సమాజంలో అది ఏ రకమైన అన్యాయం అన్నా కానీ, ఏ రకమైన నష్టం అన్నా కానీ, లేకపోతే ఏ రకంగా అయినా వాళ్ళను పట్టించుకోని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఆయన మాట్లాడుతారు. అలా మాట్లాడుతూ ఇప్పుడు అంటే గత ఈ 10-15 ఏళ్ళ నుంచి మన పొలిటికల్ సిస్టంలో వస్తున్న చేంజెస్ని చూసి ఒక ఏమంటారు, మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఆ డెమోక్రసీ అనేది మనకు తెలియకుండానే కనుమరుగైపోతుంది, అది మనం అర్థం చేసుకుంటలేదు. ఆ రకంగా ఈ డెమోక్రసీని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని అమలు అయ్యేటట్టు చూడాలి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు ఏ చర్యలు తీసుకోవద్దన్న ఉద్దేశంతో భారత్ బచావో అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. భారత్ బచావో ముఖ్య ఉద్దేశం ఏంటిది? షెడ్యూల్ 5, 6 కావచ్చు. అంటే మన స్వాతంత్రోద్యమం ఎప్పుడో 80s
1800s స్టార్ట్ అయినటువంటి స్వతంత్రోద్యమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి? మన దేశాన్ని, మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి, మన ప్రజలు మన వనరులని మనమే అనుభవించాలి, మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. బ్రిటిషర్స్ వచ్చి మనల్ని కొల్లగొట్టిపోతున్నారు కాబట్టి ఆ స్వతంత్రోద్యమం ద్వారానే కదా బ్రిటిషర్స్ని మన దేశం నుంచి పంపించేసి మన దేశానికి మనం స్వతంత్రం తెచ్చుకున్నాము. అప్పుడు పెట్టుకున్నటువంటి ఆ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ కనుమరుగవుతున్నాయి అన్న ఒక ఆలోచన తనకు వచ్చింది. కాబట్టి ఈ మన భారతదేశాన్ని మనం బచాయించుకోవాలి, అంటే రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో భారత్ బచావ్. ఇదేం ఒక ఏమంటారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తలేదు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తలేదు, చట్టాన్ని ఎవరు పాటించొద్దు, చట్టానికి వ్యతిరేకంగా మీరు ఉండాలి అని చెప్తలేదు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన భారత్ బచావ్ అన్ని మీటింగ్స్ చూసుకున్నా అందరు వచ్చిళ్ళు దాంట్లో. అంటే రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ప్రస్తుతం రూలింగ్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిళ్ళు, అపోజిషన్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిళ్ళు, అంటే అన్ని రకాల ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేసిళ్ళు. అంటే ఒక రకమైన భయం ఏంటిదంటే ఇది ఇలానే ఉంటే ఇప్పుడు నార్మల్గా సౌత్ ఇండియాలో ఏదైతే బీజేపీకి ఒక స్ట్రాంగ్ హోల్డ్ లేదో తెలంగాణను కూడా మన గుప్పిట్లో ఉంచుకోవాలి అన్న మేబీ ఆ ఉద్దేశం అయి ఉంటుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఎప్పటికీ మనం ఇక్కడికి రాలేమని ఉండొచ్చు. అది ఆ రకంగా, అంటే ఆ భయంతో ఈ రకంగా యూఏపీఏ కేసులు పెట్టి 152 సెక్షన్ 152 బిఎన్ఎస్ కేసులు పెట్టి ఆయనను జైల్లో పెట్టడం అనేది అయితే చాలా అన్యాయం. ఒకవేళ నిజంగానే పొలిటికల్ పార్టీ ఇంకొక నీకు అపోజిషన్ ఏదన్నా వస్తుంది అంటే నువ్వు నిరూపించుకోవాలి, నేను కూడా సమాజానికి చేస్తాను, నేను కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నా అని. యాజ్ ఎ పార్టీగా నువ్వు నీ పార్టీ కార్యాచరణ ద్వారా ప్రజలలో మెప్పు పొందాలి. అంతేగాని నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి వ్యక్తిని తొక్కి పైకొస్తా అనుకోవడం అనేది అది డెమోక్రసీకే అగేన్స్ట్. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు, ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, అస్వస్థకు గురవుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం? ఆయనకి April 27 రోజు స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది. మామూలుగానే ఈ అనారోగ్యం కూడా ఎందుకు వచ్చింది అన్నది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కేసుల ద్వారా కావచ్చు, అప్పుడు పోలీసులు కొట్టినటువంటి దెబ్బల ద్వారా కావచ్చు, ఆయన ఆరోగ్యం అనేది అప్పుడు క్షీణించింది. అప్పుడు యుక్త వయసులో ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది పెద్దగా తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ అప్పుడు ఉన్నటువంటి ప్రభావం ఇప్పుడు ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి ఆయన స్పైనల్ కార్డు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యింది, ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యింది. ఇంతకుముందు 2015లో కూడా ఒకసారి సర్జరీ జరిగింది, ప్లేట్స్ ఉన్నాయి, స్క్రూస్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ కొంచెం పైకి ఇప్పుడు D8, D9, D10 దగ్గర మళ్ళీ ఆ స్పైనల్ కార్డు డ్యామేజ్ అవ్వడం వల్ల మొన్న నిమ్స్లోనే, అంటే జైల్లో ఉండగానే ఆనరబుల్ హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం ద్వారా అక్కడ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇంటరిమ్ బెయిల్లో బయట ఉన్నారు. కాకపోతే ఇంకా కూడా మిగతా భాగాలలో, అంటే ఆయన వెన్నుపూసలో ఉన్నటువంటి మిగతా భాగాలలో కూడా చాలా డ్యామేజెస్ ఉన్నాయి. డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే ఆయనకి చాలా రెస్ట్ అవసరము, ఫిజియోథెరపీ అవసరము. ఆయన ఆరోగ్యాన్ని బాగా చూసుకోకపోతే ఇంకా పూర్తిగా క్షీణించి అది చివరికి పెరాలసిస్కి కూడా దారి తీసే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. ఆ రకంగానే ఇప్పుడు మేము మెడికల్ బెయిల్ తీసుకున్నాము. కోర్టు ఆయన హెల్త్ ఇష్యూస్ని కన్సిడర్ చేసి మెడికల్ బెయిల్ ఇచ్చింది. కానీ ఏం అలిగేషన్స్, కేవలం అలిగేషన్స్ మీద లోపల ఉండడం అనేది తప్పు. ఇప్పుడు మేము రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ట్రై చేస్తున్నాము. చూడాలి నెక్స్ట్ ఇప్పుడు రానున్న రోజులలో మరి కోర్టు దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఏ అంశాలను ఎట్లా పరిగణిస్తుంది అన్నది కాదు, పూర్తిగా న్యాయ వ్యవస్థకే మేము వదిలేస్తున్నాం. మీరు కూడా ఒక అడ్వకేట్, మొన్న రీసెంట్గా బండి సంజయ్ కొడుకు బండి భగీరథకి కూడా ఒక బెయిల్ వచ్చింది. ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులు ఏమంటున్నారంటే బీజేపీ పార్టీ నాయకులకు ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టమా అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆయనకు వచ్చిన బెయిల్ అది ఇంటరిమ్ బెయిల్, ఏదో ఎగ్జామ్స్ అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి కూడా ఆయన చేసిన తప్పులేంటి, అవి ఎంతవరకు నేరారోపణ రుజువు అవుతుంది అన్నది పక్కకు పెడితే అది కోర్టు చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఆ కేసు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అన్నది అది కంప్లీట్గా కోర్టు చూసుకుంటుంది. అందులోకి మనం వెళ్ళకపోతే ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం అనేది అంటే యాజ్ అన్ అడ్వకేట్
నేనేం తప్పు అనుకున్నాను. అంటే తనకేవో ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నారు, ఎగ్జామ్స్ లేకపోతే బెయిల్ ఎందుకు ఇస్తుంది? ఆ ఎగ్జామ్స్ కోసమే ఇచ్చినది, ఆయన బెయిల్ పీరియడ్ కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే ప్రతిసారి ప్రతి విషయంలో వ్యక్తులకి పాలిటిక్స్ ని లింక్ చేయడం అనేది నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అన్నది చూడడానికి ఇన్వెస్టిగేషన్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అవన్నీ చూసుకుంటాయి. అంటే వాళ్ళకు సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఆ రెండు వ్యవస్థలు ఆ విషయాన్ని చూస్తాయి. కాకపోతే మరీ ఇచ్చిన ఇంటరిమ్ బెయిల్ని కూడా ఇంత పెద్దగా చూడడం అనేది ఏమో, నా వరకు నేను బీయింగ్ అన్ అడ్వకేట్, ఆయనకి ఇచ్చింది ఇంటరిమ్ బెయిల్, దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ దట్ బెయిల్, ఆ పర్పస్ కోసమే ఇచ్చినారు కాబట్టి నేనేం దాన్ని పెద్దగా తప్పుగా అయితే ఏం చూస్తాను. మీరు ఒక అడ్వకేట్గా కాకుండా గాదయ్య కుదురుగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా కోరదలుచుకున్నారా? ఫస్ట్ అసలు గాదె ఇన్నయ్య అనే వ్యక్తి ఎవరు ఏంటిది అన్నది సమాజం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఈ పెట్టిన కేసు ఎంతవరకు అది బలమైనది, ఎంతవరకు అది చట్టబద్ధమైనది అన్నది ప్రభుత్వాలు గుర్తించాలి, ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ కూడా గుర్తించేటట్టు చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ దానికి ఉన్న పనులలో ఒక రోజుకు 100 కేసులు వచ్చినాయి అనుకో, 100లో ఇది ఒక కేసు, దీన్నేం ప్రత్యేకించి చూడమని నేను చెప్పట్లేదు. కాకపోతే ఓన్లీ గాదయ్య కోసమే కాదు, ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఇట్లా సమాజంలో కేవలం మాట్లాడినంత మాత్రాన పోయి జైలు గోడలలో బందీలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఒక అంటే దాన్ని ఏ విధంగా చూడాలి అన్న అంశాన్ని రెండు, ప్రభుత్వమైన న్యాయ వ్యవస్థ రెండు కలిసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని వాడిని స్పీడీగా డిస్పోజ్ చేయడమా, లేకపోతే అసలు అవి లేకుండానే చేయడమా, ఏంటిది అంటే ఏది చేస్తే బాగుంటుంది అన్నది త్వరితగతిన డిసైడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నక్సల్ విముక్తు భారత్, దెన్ వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ నక్సలైట్, వై దే హ్యావ్ టు బీ బిహైండ్ ద బార్స్ యాజ్ ఎ నక్సలైట్? అంటే మీరు నక్సలైట్ అని ముద్ర వేసి మళ్ళీ జైళ్ళలో పెట్టడం ఎందుకు? అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఊపా కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అంటూ కూడా ఇక్కడైతే ప్రజా సంఘాల నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.